తిరుచిరాపల్లిలోని ఉచ్చిపిళ్ళయార్ బాలగణపతి ఆలయం 7వ శతాబ్దంలో పల్లవులు కట్టించారు. ఈ ఆలయం ఒక రాతి కొండ కొన మీద ఉంటుంది. అందుకు మెట్లు, ఇతర వసతులు మధురై నాయక రాజులు నిర్మించారు. ఇక పురాణ కథనం ప్రకారం రావణ సంహారానంతరం రాముడు విభీషణునికి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇచ్చి లంకలో ప్రతిష్ఠించుకోమన్నాడు. అయితే లంకకు చేరే వరకు ఎక్కడా క్రింద పెట్టకూడదని చెప్పాడు. విష్ణుమూర్తి విగ్రహం రాక్షస భూమి అయిన లంకకు చేరడం ఇష్టం లేక దేవతలు గణపతిని ప్రార్థించారు. అందుకు దేవతలు ఉపాయం ఆలోచించారు. విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉండగా సాయం సమయం కావటంతో సంధ్యావందనం చేసుకునేందుకు విగ్రహాన్ని ఏం చెయ్యాలా అని వెతుకుతున్న విభీషణుడికి బాలరూపంలో ఉన్న గణేశుడు కనిపించాడు. వెంటనే విభీషణుడు ఆ బాలుణ్ణి పిలిచి తాను వచ్చే వరకు విగ్రహాన్ని పట్టుకునే ఉండమని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రింద మాత్రం పెట్టవద్దని చెప్పాడు. సరేనని చెప్పిన ఆ బాలుడు విభీషణుడు నీళ్లలో మునగడం చూసి తన చేతిలోని విగ్రహాన్ని వెంటనే కావేరీ నదీ తీరంలోని ఇసుకలో పెట్టేశాడు. వెంటనే విష్ణుమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ గావింపబడింది. ఇసుకలో విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసిన విభీషణుడికి ఆ బాలుడిపై చెప్పలేనంత కోపం వచ్చింది. కోపంతో ఆ బాలుడిని కొట్టబోయాడు. బాలుడు పరుగు తీశాడు. కోపంతో ఆ బాలుడిని పట్టుకునేందుకు వెంటబడగా ఆ బాలుడు దగ్గరలోని రాతి కొండ మీదకి పరుగు తీశాడు. చివరికి విభీషణుడు ఆ బాలుడిని పట్టుకుని కోపంతో నుదుటి మీద కొట్టాడు. వెంటనే ఆ బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు నిజ రూపంతో సాక్షాత్కరించాడు. విభీషణుడు వినాయకుడిని పరిపరి విధాలుగా మన్నించమని వేడుకున్నాడు. అందుకే ఆలయంలోని విగ్రహానికి నుదుటి మీద చిన్న మచ్చ కనిపిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.